పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి కేసులో మరొక దర్యాప్తు ముమ్మరమైంది. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులో అభినయ్ దర్శన్ అనుచరులు కూడా ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ అభినయ్ దర్శన్ భార్య సుష్మా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా భర్తకు 3 రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు సుష్మా. బెదిరింపు కాల్స్ వస్తే ఇంటికి వచ్చేయమని అడిగాను అని చెప్తున్నారు ఆమె. పేద ప్రజల కోసం పోరాడుతున్నాను, రానని చెప్పినట్టుగా సుష్మా చెప్తున్నారు. నా భర్తపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అభినయ్ భార్య సుష్మా డిమాండ్ చేస్తున్నారు. నేను అభినయ్ దర్శన్ వైఫ్ని, కడపలో ఉంటాను. గత 3-4 రోజులుగా నా భర్తకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కాల్ చేసి చెప్తున్నారు. నేను మరి అట్లా బెదిరింపు కాల్స్ వస్తే మరి వచ్చేయండి ఇంటికి అని అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యపై పోరాడుతున్నాను, నేను ఇక్కడే ఉంటాను, కొద్ది రోజులు అయ్యాక వస్తానని చెప్పారు. మరి ఈరోజు అట్లా దాడి జరగడం, ఆయన మీద హత్యాయత్నం జరగడం అనేది తప్పు. కాబట్టి ప్రభుత్వాన్ని మరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని కనుక్కొని మరి నా కుటుంబాన్ని, నా భర్తను కూడా కాపాడమని నేను కోరుకుంటున్నాను. ఆ దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో నిన్న పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తిరుగుతున్న అభినయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో అభినయ్ దర్శన్ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే తనపై దాడి జరిగిందంటున్నారు అభినయ్ దర్శన్. వారం రోజులుగా చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, 4 వ్యక్తులు తనపై బీర్ బాటిల్స్తో దాడి చేసి గాయపరిచారని అభినయ్ దర్శన్ అన్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఈ గ్రామ సమస్యల మీద నేను మాట్లాడుతూ పోరాడుతున్నప్పుడు ఈ గ్రామాలను విడిచిపెట్టిపోవాలి, లేదంటే మేము సుపారీ ఇచ్చాము, చంపించేస్తాము, మీ కడపకి వెళ్ళి అక్కడ పోరాటాలు చేసుకొని చెప్పారు. కాబట్టి 5 మంది అని నేను అనుకుంటున్నాను. 4 అయితే దాడి చేశారు. మెయిన్ రోడ్ మీద నుంచి లూప్ లైన్లకి తీసుకున్నాం, వాళ్ళు ఫాలో అవుతుంటే గుడ్లు విసిరారు. గుడ్లు విసిరిన తర్వాత లూప్ లైన్లకి కారు తీసుకున్న తర్వాత అప్పుడు రాళ్లతో వెంటపడ్డారు. అప్పుడు చెప్పాను నేను, వీడియో రికార్డ్ చేయండి అని చెప్పి. రాళ్లతో అటాక్ చేశారు. అది నన్ను గాయపరిచింది మాత్రం బాటిల్తో, బీర్ బాటిల్స్తో. స్టమక్ మీద పొడిచారు గట్టిగా. పొడిస్తే నేను తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ గీసుకుపోయింది. అప్పుడు తొడ మీద పొడిచారు. అభినయ్ దర్శన్ పై తాను దాడి చేయించానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దాడితో తనకు సంబంధం లేదన్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ఆయన మీద నిన్న జరిగినటువంటి దాడి అయితే నిజంగా మంచిది కాదు. ఆయన చెప్పారు ఒక వీడియోలో, అంటే ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి అన్నారు తప్ప పాడేరు ఎమ్మెల్యే అని ఎక్కడ కూడా చెప్పలేదు. నిన్న దాడి జరిగిన తర్వాత నేను కూడా వీడియోలో చూశాను. నిన్న ఆయనకి చూడడం కూడా నిన్న మొదటిసారిగా చూశాను. అయితే ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా ప్రచారం చేయడం అయితే మంచిది కాదు. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎమ్మెల్యే అయిన నన్ను, ఒక గిరిజన బిడ్డ నన్ను ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు చూడండి. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నారు.